ఎలా అనిపిస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, 5 నిమిషాల్లో రిటర్న్ వచ్చారు. అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాదమ్మా అది. ఇప్పుడు అసెంబ్లీ అనే దాని విలువ పోగొట్టేస్తారు వాళ్ళు. అసెంబ్లీ అనేది వాళ్ళు ఎందుకంటే ఒక సురకానందం పొందటానికి, ఒక పిచ్చి గాలితనం చేయటానికి, వాళ్ళు పిసుకుంటూ మాట్లాడుకుని తప్పట్లు కొట్టుకోవటానికి, ఆపోజిషన్ వాళ్ళని హేళనగా గేలి అని ఎకిలి నవ్వులు నవ్వుకుంటానికి అందుకు నడుపుతున్నారు అసెంబ్లీ. పదజాలం కూడా చాలా ఘోరంగా అనుకోవచ్చు. అదే వాళ్ళ సంస్కారహీనమైన ప్రభుత్వం నడుస్తుంది. ఒక సంస్కారం లేదు, సభ్యత లేదు, ఏమీ లేదు. వాళ్ళు ప్రజల కోసం అసెంబ్లీ నడపట్లేదు. కేవలం వీళ్ళ సురకానందం. జగన్ రావాలి, జగన్ అక్కడి నుంచి ఒకటిలో మెయిన్ రోడ్ దీని నుంచి కాకుండా 4 దాంట్లో నుంచి వస్తామంటే నవ్వుకోవాలి, అత్తరాది అని ఎకిలి నవ్వుకోవాలి. ఆ పిచ్చి వేషాలు వేసుకోవాలి. ఆయన లెగిస్తే కొంచెం అనాలి, బలాలు తెచ్చుకు అనాలి. స్క్రిప్ట్ ప్లాన్ చేసి ఒక ఎకిలి నవ్వులు, ఒక ఎకిలి వేషాలు వేయటానికి, ఒక సంస్కారహీనమైన సభ్యత నశించిన విధానంలో వాళ్ళ కేరింతలకి వాళ్ళకి అసెంబ్లీ అంతే. ప్రజల కోసం, ప్రజల విషయం కోసం పోయింది, అసెంబ్లీ కాదు. అందుకనే మంచి పని చేసే దుష్టులకు దూరంగా ఉండని చిన్నప్పుడే చెప్పారు. వీళ్ళు దుష్టులు, దుర్మార్గులు, దురాత్మలు. వీళ్ళు ఏ సంస్కారము సభ్యత లేని బ్యాచ్. ఈ బ్యాచ్కి తోటి వెళ్ళి ఈ బ్యాచ్ దగ్గర వీళ్ళు కూర్చుని వీళ్ళేమి ప్రజా సమస్యలు మాట్లాడరు, ప్రజా విషయాలు మాట్లాడరు. వీళ్ళు ఎంతసేపు ఈ ఎకిలి నవ్వులు, ఎకిలి మాటలు, ఎకిలి జోకులు వీటికి వస్తే వాళ్ళు వచ్చేది. పవన్ కళ్యాణ్ భయపడేది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేస్ట్ మెటీరియల్. పవన్ కళ్యాణ్ కూడా భయపడే సీన్ ఎక్కడ ఉంది? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏంటి వాళ్ళ ఫెయిల్యూర్ పొలిటీషియన్. ఏడ్చాడు నిన్నటిదాకానేమో నేను క్రిస్టియన్ని, నేను బ్యాప్టిజం తీసుకున్నాను, మా పిల్లలు క్రిస్టియన్స్, హిందూ మత పెద్దలే ఈ దేశంలో మతకలోల కారకులు, మా నాన్న సిగరెట్ దీపావళిలో సిగరెట్ అంటించుకుంటాడు, ఇన్ని పిచ్చివాగుళ్ళన్నీ వాగి ఇవాళ నేను సనాతన అంటాడు. సనాతన 3 పెళ్లి చేసుకుంటాడా? సనాతన క్రిస్టియన్ని పెళ్లి చేసుకుంటాడా? ఏదో పిచ్చివాగుడు, గాలివాగుడు, అర్థపర్థం లేని వాగుడు వాగుతాడు. ప్రజల ముందు తేలికైపోయాడు. అన్ని కామెడీ మాటలు తప్పితే ఎందుకు ఒక విలువైన మాటలు లేదు. నిన్నేం మాట్లాడాడు, ఇవాళ మాట్లాడతాడు, రేపే మాట్లాడు తెలియని ఒక అస్తవ్యస్తమైన ఒక రాజకీయ నాయకుడు. 3 సూపర్ 6 గురించి ఉపోద్ఘాతాలు ఇచ్చాడు. ఒక నెల అవగాహన ఇచ్చేస్తాం, డాములు జుట్టు ఎగరేసుకుంటూ అని ఆవేశపడిపోయి రెచ్చిపోయి భూమి మీద ఆకుండా మాట్లాడాడు. ఇప్పుడు ఆ నోరేమైంది? ఆ పౌరుషం ఏమైంది? అమ్మ నా తల్లిని తిట్టారు, అంతు చూస్తానని వాగిన పవన్ కళ్యాణ్కి ఇప్పుడు చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. పౌరుషం సీము, నెత్తురు, సిగ్గు, శరవాన్ని నశించిపోయిందా? పౌరుషం ఎవరికైనా తాగట్టు పెట్టాడా? ఇవాళ చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుంటున్నాడు. మొన్నటిదాకా తిట్టాడు, ఎన్నికల ముందు తిట్టాడు కదా పవన్ కళ్యాణ్. చంద్రబాబు తిట్టే, లోకేష్ తిట్టే, మోడీని ఈ పాసిపోయిన లడ్డూలు ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేశాడు, స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా. ఇప్పుడు నోరెప్పుడే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడితే అన్ని పిచ్చి వేషాలు. నాది బాధ్యత అన్నాడు. అరే అందరు నమ్మారు. ఏదో 6 అడుగులు బుల్లెట్ సినిమాలో చించేస్తాడు, పొడి చేస్తాడు కదా, అలాగే ఏదో చించేస్తాడని. ఇది ఓన్లీ సోదివాగుడు, సినిమా డ్రామా తప్పితే ఇతని దగ్గర ఏ సీను లేదు, ఇతనికి ఏ నిర్దిష్టమైన విధానం లేదు. సీఎం అంటే డిప్యూటీ సీఎం అంటే తనే సీఎం అనుకుని ఫీల్ అయిపోయి వాగాడు. దానికి చంద్రబాబు కౌంటర్ ఇచ్చాడు. సీఎం ఒకళ్ళే మాట్లాడేది, మిగతా వాళ్ళందరూ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండాలని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. డిప్యూటీ సీఎం అంటే ఏమీ వేరే స్పెషల్ స్టేటస్ ఏమీ లేదు. డిప్యూటీ సీఎం అంటే యాజ్ గుడ్ యాజ్ అనదర్ మినిస్టర్, అంతే. డిప్యూటీ ఆయన ఈయనేం ఫీల్ అయిపోయాడు. డిప్యూటీ సీఎం తర్వాత నేనే సీఎం అన్న లెవెల్లో ఫీల్ అయిపోయాడు. అది లేదు అని తెలిసి ఏమన్నాడు? దావస్ పోయి అన్ని డ్రామాలు, సినిమా డైలాగులు తప్పితే అతను పనికిరాని. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ మర్చిపోయి రిటర్న్ జగన్ పవన్ కళ్యాణ్ చూసి భయపడి, పవన్ కళ్యాణ్ ఏముందమ్మా వీళ్ళని మీరు మీడియాలో పవన్ కళ్యాణ్ ఏముంది? ఈజ్ ఎ ఫెయిల్యూర్ పొలిటీషియన్, ఈజ్ ఎ జోకర్ పొలిటీషియన్, ఈజ్ ఎ కామెడియన్ ఇన్ పాలిటిక్స్. అంతే తప్పితే ఈజ్ నథింగ్. He failed himself, proved himself. He is fit for nothing. He is unfit to be a political leader. He is unfit to be a people's leader. మొన్నటిదాకా కేఏ పాల్ గారు ఉండేటోళ్ళు, కేఏ పాల్ గారు అన్నయ్య అయ్యాడు అంతే. కేఏ పాల్ గారు కూడా తిడతా ఉన్నారు సార్. అదే కేఏ పాల్ నిన్నదాకా కేఏ పాల్ ఒక్కడే ఉన్నాడు రాజకీయాల్లో, కామెడీ పొలిటీషియన్. ఇప్పుడు ఆయనకు తోడు ఈయన
అంతకన్నా మించి ఏమీ లేదు. పవన్ కళ్యాణ్కి భయపడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ భయపడేది వేరే. దమ్ముంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దమ్ముంటే 6 నిలదీయమను చంద్రబాబుని. 6 హామీలు మనం ఇచ్చాం, మీ మాట నమ్మి నేను ఇచ్చాను, ఒక హామీ నెరవేర్చట్లేదు. నిరుద్యోగులకి 3000 సూపర్ 6 జోలికి ఇప్పుడు బీజేపీ అప్పుడు మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు బీజేపీ పర్సన్ కూడా టచ్ కూడా చేయలేదు. వీడు ఈ దగ్గరికి వెళ్ళి నుంచి ఫోటోలు దిగాడు, ఫోటోలు కూడా వేసుకున్నాడు కదా. ఇప్పుడు దమ్ముంటే నిజమైన నాయకత్వం, నిజమైన నాయకుడు అయి ఉంటే, నిజాయితీ ఉంటే, నీలో నీతి రీతి ఉంటే, నీలో పద్ధతి విధానం ఉంటే, ఒక పవన్ కళ్యాణ్ అడుగు, నీ మాట నమ్మి చంద్రబాబు, మీ మాట నమ్మి నేను హామీలు ఇచ్చాను. ఎక్కడ నిరుద్యోగులు భృతి 3000 ఎక్కడ, 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి 1500 నెలకి ఎక్కడ, ఫ్రీ బస్ ఎక్కడ, ఫ్రీ గ్యాస్ ఎక్కడ, రైతులకి 20,000 ఎక్కడ, అడుగు. మనం ఇవ్వలేకపోతున్నాం, తిడుతున్నారు. మనం అప్పుడు అడిగితేనేమో ఎలా ఇవ్వగలరు మీరు అడిగితే మేమంతా అధ్యయనం చేసాం, మాకు అంతా తెలుసు ఎలా చేయరు, అన్ని అధ్యయనం చేసి హామీలు ఇచ్చామని అన్నాం కదా. ఇవాళ డబ్బులు లేదంటే కామెడీగా నవ్వుతున్నారు మనని అని చెప్పి అడుగు, నిలది. అది దమ్మున్న నాయకుడు. ఇప్పుడేమో నిలదీసే దుబ్బేయమంటాడేమో చంద్రబాబు భయం. ఎందుకంటే నువ్వు దుబ్బేసిన చంద్రబాబు ఊడేది లేదు కనుక భయం. చంద్రబాబు తనను తొక్కేసేసి లోకేషన్ పైకి తీసుకెళ్తున్నాడు. సార్ ఇప్పుడు రేపు సీఎం కావాలని చూస్తున్నారు మీరు వార్తలు చూస్తున్నట్లేదు ఈ మధ్యకాలంలో. మీరు అదే చెప్తున్నారు, పాత సబ్జెక్టే, కొత్త సబ్జెక్ట్ చూస్తున్నట్లేదు. ఏంటది? పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటే ఎవడయ్యే చంద్రబాబుని సెంట్రల్ కి పంపించి పవన్ కళ్యాణ్ సీఎం ఈ సొల్లువాగుడు వాగేది ఎవడు వాగేవాడిని ఎవడో చెప్పను. ఈ సొల్లువాగుడు ఇవన్నీ గాలివాగుడు. చంద్రబాబు సెంట్రల్కి వెళ్ళటము, ఈయన సీఎం అవటం, ఇవన్నీ గాలి సోది వాగుడు తప్పితే ఇంకేమీ లేదు. దాంట్లో ఎక్కడ ఒక అర్థం లేదు, పర్థం లేదు. సుత్తి ఏదో ఎవడో గాలి నా కొడుకులు ఏ వాగుతూ ఉంటారో ఆ గాలి వాగుడిని మీడియా వేస్తూ ఉంటారు తప్పితే వాడెవడు అన్నవాడెవడు, వాడికి ఒక యోగ్యత అర్హత ఉందా కమెంట్ చేశారు. ఇప్పుడు అసెంబ్లీ పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ కాదు. ఇప్పుడు నువ్వు చెప్పు, నాకు ఎవడో అన్నాడు అంటున్నావు. ఎవడో అన్న సన్నాసి ఎవడు? చంద్రబాబు సెంట్రల్కి వెళ్తాడు, నేను ఎవడో సన్నాసి అక్కడ సెంట్రల్ ఏం ఖాళీ లేదు. అంటే మొన్న డిప్యూటీ సీఎం వాదన వచ్చినప్పుడు వాళ్ళు ఈ మాటలు మాట్లాడారు. ఎవరు? నాయకులు జనసేన వాళ్ళు కానీ టీడీపీ అదేనా మరి గాలి వాగుళ్ళకి వాళ్ళు ఏదో అన్నారు, దానికి ఒక దీన్ని ఇవ్వటం, అథెంటిసిటీ ఇవ్వటం. ఎవడో గాలి నాకు డిప్యూటీ సీఎం లోకేషన్ చూడాలని టీడీపీ వాళ్ళు అన్నారు కదా సార్. అది వాస్తవం. డిప్యూటీ సీఎం గా చంద్రబాబు లోకేషన్ ప్రమోట్ చేస్తున్నాడు, అక్కడ ఏడిస్తున్నాడు. అందుకనే సనాతనం అని పట్టుకున్నాడు. దాని సనాతనం అనే దానికి అర్థం కూడా మోడీ గారు అంత ప్రిఫరెన్స్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఈ పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి చంద్రబాబు నుంచి లోకేష్ బయటికి చంద్రబాబు నుంచి పవన్ బయటికి రావాలి, బీజేపీలో విలీనం కావాలి. విలీనం అయినాక బీజేపీ సీఎం క్యాండిడేట్ గా పవన్ కళ్యాణ్, అతని వ్యూహం అది. ఆ వ్యూహానికి మద్దతు ఇస్తున్నాడు చంద్రబాబుని తొక్కడానికి. అంతే. ఈ కరివేపాకు పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు బి కరివేపాకు. ఇప్పుడు చంద్రబాబు దగ్గర కరివేపాకు అయ్యాడు. నేనే గెలిపించానని ఫీల్ అయిపోతుంది. నువ్వేంటి గెలిపించాను? 150 సీట్లు వస్తాయి, 22 సీట్లు నువ్వేంటి అని చెప్పేసి ఈ కరివేపాకని తీసేశారు. ఇప్పుడు అసలు ఎవడు పవన్ కళ్యాణ్ మాటని ఏ మినిస్ట్రీ వెంటల్లా, ఏ ఆఫీసర్ వెంటల్లా. ఊనే ఆరంభంలో ఏదో అందరూ చంద్రబాబు పెదబాబు, చంద్రబాబు చిన్నబాబు. పవన్ కళ్యాణ్ ఊసి లేదు, 2 బాబులు. పవన్ కళ్యాణ్ పట్టించుకునే నాదులు లేడు. ఏ ఆఫీసర్ పట్టించుకోవట్లేదు, ఏ మంత్రివర్గం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈయన అలా పిచ్చి వేషాలు వేస్తారు కదా. సార్ ఓకే సార్, ఫైనల్ గా ఇప్పుడు అసెంబ్లీలో జగన్ ఈరోజు చేసింది కరెక్ట్ అంటారా సార్? 100కి 100 కరెక్ట్. ఈ దుస్తులకు దూరంగా ఉండటం కన్నా రావడం ఎందుకంటే వీళ్ళు 60 రోజులు రాకపోతే జైలు చేయలేదా? జయలలిత 60 జైలు సీఎంగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది, మళ్ళీ తర్వాత ఇంకోసారి వచ్చింది, అంతే. రాలా. ఈ మీ వాక్కోండి, మీరు అసెంబ్లీలో కూర్చొని మీ భుజాలు మీరు పిసుక్కోండి, మీ గొడవ మీరే మాట్లాడుకోండి, మీతో దరిద్రం మీతో వచ్చి ఇవాళ జయం ఇది జయమా? ఇది సిగ్గుమాలిన పని. రాజ్యాంగంలో ఎక్కడానో ప్రతిపక్ష పార్టీకి ఇన్ని సీట్లు ఉండాలని లేదు రాజ్యాంగంలో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కదా సార్, అప్పుడు ప్రతిపక్షానికి 10% అనేది ఎలా వచ్చిందంటే అది రాజ్యాంగం కాదు. ఒకప్పుడు
ఓ పార్టీ ఉంటే అధికారంలోకి 3 పార్టీలు అపోజిషన్ పార్టీలు ఉండేవి. అందువల్ల ఏ అపోజిషన్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అందుకని 10% మినిమం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒకే ఒక పార్టీ ప్రతిపక్షం, మిగతా అందరూ పాలకపక్షాలే కదా ఉన్నది, ఒకే పార్టీ. సో ఇక్కడ ఇన్ని సీట్లను లెక్కలేదు. అది బుద్ధి జ్ఞానం ఉంటే ప్రతిపక్ష పార్టీ ఇచ్చి నిజంగా ప్రజాస్వామ్యం మీద మర్యాద ఉండి నిజంగా సభని ప్రజల కోసం నడపాలనుకుంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి, ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఇష్టం లేదు వీళ్ళకి? ప్రతిపక్ష హోదా ఇస్తే పాలకపక్ష నాయకుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు అవకాశం ప్రతిపక్షానికి ఇవ్వాలి, ఆ రూల్ ఉంది. అందుకని ఈ హోదా ఇస్తే మాట్లాడతాడు, లెగుస్తాడు, నుంచుంటాడు, ఇవ్వాలి. స్పీకర్ నో అంటారు లేదు. ప్రతిపక్ష హోదా లేదనుకో మామూలు మెంబరు లేస్తే కూర్చోవయ్యా ఆ మంత్రి గారు మాట్లాడండి, కూర్చోవయ్యా మంత్రి గారు, ఇలా చెయ్యాలి. ఇలా చేసి ఒక సునకానందం పొందాలి. ఈ దౌర్భాగ్యపు వికృతమైన విచిత్రమైన కుసంస్కారమైన సభ్యత లోపించిన ఆలోచన తప్పితే ఈ కూటమి ప్రభుత్వాన్ని వేరే లేదు. లేదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడుగా ప్రతిపక్ష హోదా ఇచ్చింది, కానీ శాసనసభలోనే అంటే జోకులు వేయడం కానీ, శాసనసభ వీళ్ళకన్నా జోకులు ఇట్లా శాసనసభలో జోకులు ఏం వేసాడు? ఆర్గ్యుమెంట్ చంద్రబాబుకి అవకాశం ఇవ్వాలా? చంద్రబాబు అవకాశం ఇవ్వబట్టే ఇక్కడ మాట్లాడగలిగాడు, లేదా మాట్లాడేవాడేటి అవకాశం. ఏదో ఒక సభ్యత వీళ్ళకి గాలితనంగా ఇప్పుడు ఏమి ప్రజలు ఉమ్మూస్తున్నారు, ఈ కూటమి మీద అసహించుకుంటున్నారు, ఆడవాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు, మోసం వంచిన మమ్మల్ని దగా చేశారు, వీళ్ళని నమ్మి ఓట్లు వేసినందుకు శిక్ష అనుభవిస్తున్నాం అని కూడా చంద్రబాబు దగ్గరికి వెళ్ళే జనాల కన్నా జగన్ చుట్టూ జనాలు లక్షల మంది, ఎక్కడికి వెళ్ళిన లక్షల మంది జగన్ చుట్టూ. జగన్ పిచ్చి కాదు, జగన్ నిజం తెలుసుకున్నారు. వీళ్ళ భ్రమలో పడి మంచి ప్రజలకి పేదలకి ఇంత చేసిన వాడిని పక్కన పెట్టి ఈ దుర్మార్గుల్ని, ఈ దుండగీడుల్ని, అబద్ధాల కోరుల్ని, ఈ దౌర్భాగ్యుల్ని, ఈ అవినీతి పరుల్ని, ఈ మోసకాళ్ళని వీళ్ళని మనం నెత్తిని పెట్టుకున్నాం, మన కర్మ అని నెత్తి నూరు బాదుకుంటున్నారు. అంటే మనం మిర్చి